నమస్తే అండి. మేము ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ తరపున మాట్లాడుతున్నాం. ఇప్పుడు నవోదయం 2.0 ప్రోగ్రాంలో భాగంగా మా ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు, అలాగే అసిస్టెంట్ కమిషనర్ గారు, డిప్యూటీ కమిషనర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఒరిస్సా ఎక్సైజ్ పోలీసు అట్ ద సేమ్ టైం మా ఏపీ ఎక్సైజ్లో విజయనగరం డిస్ట్రిక్ట్ అండ్ పాతపల్లి డిస్ట్రిక్ట్లో ఉన్న ఎక్సైజ్ టీమ్స్ అన్నీ ఇక్కడికి వచ్చి ఈరోజు ఇంటర్ స్టేట్ రైల్లో పార్టిసిపేట్ చేయడం జరిగిందండి. వచ్చిన టీమ్స్ మొత్తం ఒక 9 బృందాలుగా విడిపోయి అందులో 2 బృందాలు ఇక్కడికి రావడం జరిగిందండి. ఇది టెక్కరపాడు విలేజ్, ఈ బంధుగం బ్లాక్లో కొరాపుట్ జిల్లా కిందకు వస్తుంది. ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 1800 లీటర్ల ఎఫ్జవాస్ డిస్ట్రాయ్ చేయడం జరిగింది. అలాగే దాని యుటెన్సిల్స్ ఏవైతే వంట కోసం వాడతారో వాటిని కూడా డిస్ట్రాయ్ చేయడం జరిగింది. ఇలాగే అదర్ టీమ్స్ కూడా అక్కడున్న దీన్ని బట్టి వాళ్ళు డిటెక్షన్ అనేది జరుగుతుంది. అయితే మేమైతే ఒరిస్సా ఎక్సైజ్ వాళ్ళ సహకారంతో రెగ్యులర్గా ప్రతి వారం కూడా ఏదో ఒక ఏరియాలో అంటే ఒరిస్సా సరిహద్దుల్లో మేమైతే ఈ ఇంటర్స్టేట్ రైలు అయితే కంటిన్యూ చేస్తామండి. కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్కున్న ఈ నాటుసారా వల్ల ఏదైతే అనారోగ్య పాలవుతున్నారో దాన్ని అయితే మీ ఎట్టి పరిస్థితిలోన నవోదయం 2.0 ప్రోగ్రాంలో భాగంగా నిర్మూలించడం జరుగుతుందండి. ముఖ్యంగా చూసుకుంటే గ్రౌండ్ లెవెల్లో వచ్చి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇంకా చూస్తుంటే ఏబీఓలో మాత్రమే చేశారు. చూస్తున్న దూరం నుంచి కూడా అంటే ఇక్కడ నుంచి ఇంకా గంజాం డిస్ట్రిక్ట్ అవతల దాటి కూడా కొంత సందర్భాలు వస్తున్న నేపథ్యం కనిపి చెక్ పోస్టులకు సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, చెక్ పోస్టులో ఎటువంటి హెచ్చరికలు ఇస్తున్నారు, వాళ్ళకి సంబంధించి ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు ఏంటిది? ఇక్కడ ఈ ఏరియాకి వచ్చేసరికల్లా మాకు ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ బార్డర్లో ఈ ఏరియాస్ నుంచి ఎక్కువ మాకు ఇన్ఫ్లో ఉంటుందండి నాటుసారాయి. అందుకే ఇన్ఫ్లో ఉన్న మెయిన్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్సైజ్ సూపరింటెండెంట్గా డిపిఓ గారు అట్ ద సేమ్ టైం అసిస్టెంట్ కమిషనర్ గారు ఇద్దరు వర్కౌట్ చేసి కొన్ని చెక్ పోస్టులు పెట్టడం జరిగిందండి. వాళ్ళు 24/7 వాళ్ళ చెక్ పోస్టులు అనేవి మెన్ ఉంటారండి. మెన్ కంపల్సరీగా ప్రతి వెహికల్ చెక్ చేస్తారండి. ఏమాత్రం ట్రాన్స్పోర్ట్ ఇవైనా అది కేసులు బుక్ చేయడం జరుగుతుంది.